చాలా వరకు ఎక్కడ ఏ మరణాలు చూసినా, అంటే మనకి ఎలా ఆంకాలజీలో ఉన్న క్యాన్సర్ పేషెంట్లు మనకు కనిపిస్తున్నారు. సడెన్ డెత్స్ ఏమి కనిపించవు అందులో. కానీ ఓన్లీ హార్ట్‌కి సంబంధించి కార్డియాక్ అరెస్ట్ అవుతున్నారు. లేపోతే అవును. ఇలాగ వాల్సో అవును. లేకపోతే ఇలా జరుగుతున్నాయి. అంటే ఓన్లీ లైఫ్ స్టైలేనండి ఇంకేమైనా కారణాలేమైనా కనిపిస్తున్నాయా? ఫండమెంటల్లీ ఆల్ దీస్ కాల్డ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజ్ గాని, బ్రెయిన్ స్ట్రోక్స్ గాని, బీపీ, షుగరు, హై కొలెస్టరాల్ లెవెల్స్ ఇవన్నీ గూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. హౌ యూ కండక్ట్ యువర్‌సెల్ఫ్, స్ట్రెస్ ఎంతుంది? హ్మ్. ఏం తింటున్నారు? ఏం తిన్నదాన్ని ఎంత కరిగిస్తున్నారు? సెడెంటరీ లైఫ్‌లో ఉన్నారా? యాక్టివ్ లైఫ్‌లో ఉన్నారా? ఫ్యామిలీలో మీకు ప్రీవియస్‌గా హిస్టరీ ఉందా? ఓకే. అది చెరిపేయలేంగా. అవును. జీన్స్ ద్వారా కొంత మనకొస్తుంది కాబట్టి దాన్ని నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. ఏది ఈ హార్ట్ డిసీజ్ పేరెంట్స్‌కుంటే మనకి రావడానికి. హ్మ్. దాన్ని ఎక్కువగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌కి మెయిన్‌గా. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌లో ఉంటే మనకి ఎక్కువ రావడానికి కనీసం 5 టైమ్స్ హైయర్ ఛాన్స్. ఓకే. సో, ఇవన్నీ గూడా అవగాహనలో ఉంచుకొని నాకు షుగర్ రాకూడదు, మా ఫాదర్‌కుంది నాకు ఇది బీపీ రాకూడదు. నేను ఫండమెంటల్‌గా ఓ 1 అవర్ నా మీద నేను స్పెండ్ చేసుకోకుండా ఐ విల్ నాట్ గో టు వర్క్. ఇట్లా అంత అంత స్ట్రిక్ట్‌గా ఉంటేనే చాలా వరకు అవాయిడ్ చేయగలుగుతాం. స్ట్రెస్ అనేది క్వాంటిఫై చేయలేము. ఓకే. కొంతమందికి ఇంటర్నల్ స్ట్రెస్ ఉంటది. బయటకి బానే కనపడతారు. అదే కొంతమందికి చాలా యాంగర్ చాలా తొందరగా వస్తది. హ్మ్. బికాస్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ. దాన్ని తెలుసుకొని దాని ద్వారా మనం ఒక రకమైన మోడిఫయింగ్ చేసుకోకపోతే 100% యంగర్ జనరేషన్‌లోనే మనకు హార్ట్ డిసీజ్ వస్తుంది. ఎక్కడ డాక్టర్ గారు అంటే ఆ స్ట్రెస్‌కి, ఆ మేనేజ్‌మెంట్‌కి హార్ట్‌లో ఉండే క్లాట్స్ కావచ్చు, లేకపోతే మీకు కార్డియాక్ అరెస్ట్ ఎక్కడ లింకప్ ఉంటుందండి అది? హార్మోన్స్ విచ్ ఆ! విల్ డ్రైవ్ ద బ్లడ్ ప్రెషర్. ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఉన్నప్పుడు లిపిడ్ అబ్నార్మాలిటీస్ వచ్చేస్తాయి. అదేవిధంగా బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అవి ద ఆర్టరీస్‌కి దే హావ్ ఏ టెండెన్సీ టు కుంచించుకోవడానికి, ఓపెన్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటదనమాట. ఎక్కువగా టైట్‌నెస్ ఉందనుకోండి అదంతా కూడా హార్ట్ మీద లోడ్ అవుతుంది. హ్మ్. మరీ మరీ ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ మైక్రో క్రాక్స్ అంటాం. మన ఇంటిమాలో అది బ్లడ్ వెసల్‌లో ఉండే రక్తనాళాల్లో ఉండే ఇన్నర్ లేయర్‌లో. అటువంటి క్రాక్స్ వచ్చినప్పుడు ఈ ప్లేట్లెట్స్ తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా దాని మీద డిపాజిట్ అయ్యి ప్లాక్స్ స్టార్ట్ అవుతాయి. అవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రో అవుతాయి. బేస్డ్ ఆన్ మన లైఫ్ స్టైల్. ఎంత ఫాస్ట్‌గా అవుతాయా? యంగ్ ఏజ్‌లో వస్తుందా? ఓల్డ్ ఏజ్‌లో వస్తదా? అనేది లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది.